మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవన్నీ అయితే నేను టమాటా రోటి పచ్చడి చేస్తాను. టమాటా రోటి పచ్చడికు ఇగో 1 కిలో టమాటాలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ తినడంలో ఒక 4 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటారు. నేనైతే ఇన్ని తీసుకున్నా. కారము మనకు తగినట్టుగా తీసుకోవాలి. గిన్ని గన్ని అని ఏం కాదు. కొద్దిగా తీయగా పుల్లగా తినటంలో కొద్దిగా తక్కువ తీసుకుంటారు. ఘాటుగా కారం తినేవాళ్ళు 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. నేనైతే ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇలా ఇవి కొత్త కడిగి శుభ్రంగా కడుక్కొని 2 వక్కలు చేసుకోవాలి. కొంచెం బాగా చిన్నగా ముక్కలు కోసుకోవద్దు. టమాటా ముక్కలు పొయ్యి మీద కంచులు పెట్టిన టమాటా వక్కలు ఇట్లా ఒకదాల్లో 2 కోసిన ఇవి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కొంచెం అంతా నూనె పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తాను. పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినాయి. మళ్ళీ ఇదే కంచెట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం నూనె పోస్తున్నా. టమాటా వక్కలు పోస్తానే కదా, ఇప్పుడు చెవచడంతో పెట్టుకోవాలి. ఉప్పు వేసిన కాబట్టి మంచిగా పోతుంది వక్క. వల్ల అవుతుంది. మూత పెడతా. ఒక 2 నిమిషాలు మూత పెడితే మంచిగా వల్ల అవుతుంది. టమాటా వక్కలు పోతాయి. ఇట్లా మంచిగా ఇక మీది పొట్ట అంతా మంచిగా వల్ల అవుతుంది. ఇట్లా అన్నప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా చూసుకుంటే మంచిగా పోతుంది. మంచిగా ఇక ఇట్లా గుజ్జు చేసుకోవాలి. ఇది ఇట్లా లోపల తోలు కాల్చాలి. అదంతా పోతుంది. ఒక సగం చేసేదంతా పసుపు ఎత్తానా. మంచిగా గోలుతాయి టమాటా వక్కలు. అది గోలేటప్పుడే చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. టమాటా వక్కలు గోలుతున్నాయి కదా, కొత్తిమీర ఎత్తానా. ఇప్పుడు కల్జావాకు రిమ్మలు, ఒక 2 నిమిషాలు మూత పెడతాయి. కల్జావాకు కొత్తిమీర మంచిగా గోలింది. ఇంట్లో కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి గోలుతానే కదా, ముందుగా వేయించి పెట్టిన ఎల్లిపాయలను పచ్చిమిరపకాయలు ఇళ్ళనే వేస్తా. ఒక్క నిమిషం పచ్చిమిరపకాయలు టమాటా పులుపు మంచిగా పడుతుంది. కమ్మ ఉంటుంది. మంచిగా గోలినాయి. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా అందులో పులుపు అది పట్టుకొని నాకు తీస్తా. టమాటాలు పచ్చిమిరపకాయలు గోలినాయి కదా, ఇగో ఇప్పుడు కొన్ని చటాకంటి పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు పల్లీలు దంచిన
వెంటనే ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వేస్తాను. ఎల్లిపాయలు అప్పుడు గోలిచ్చేటప్పుడు కొన్ని వేసిన కదా, ఇప్పుడు కూడా కొన్ని పచ్చి ఎల్లిపాయలు వేసి దంచాలి, కమ్మగుంటుంది. చెంచాల జీలకర్ర, టమాటాలు వేయించేటప్పుడు చెంచాడు అంత ఉప్పు వేసిన కదా, ఇప్పుడు కూడా ఇంత ఉప్పు పడుతుంది, చెంచాడు ఉప్పు. సప్పకుంటే కూడా ఇంకా చిరు కలుపుకోవచ్చు, ముందుగానైతే అందా కొద్ది వేసిన. టమాటా పచ్చడి అయింది, రొట్టె వేసి దంచినా మంచిగా దంగింది. ఇట్లా దంచుకోవాలి పచ్చడి. ఉప్పు కారం మంచిగా సరిపోయింది, మంచిగా ఉన్నది. కొంచెం కల్జామాకు టమాటాలు కోరేటప్పుడు కల్జామాకు వేసిన కదా, అమ్మ వాసన వస్తుంది, మంచుకుంటుంది. సరేనా మరి ఇక ఉంటా. అమ్మకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అమ్మ చేసిన పచ్చడి మీరు కూడా చేసుకోండి, కమ్మగా ఉంటుంది.